గైస్ వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎస్, ఈరోజు కల్కి మూవీకి అయితే వెళ్ళాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెప్పు నీకేమనిపించింది ఎక్స్పీరియన్స్? చెప్పు నీకేమనిపించింది ఎక్స్పీరియన్స్? అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలా. మూవీకి వెళ్ళి చూసిన తర్వాత ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగరేసి నిజంగా ఇండియన్ సినిమా కాదు ఇది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్క సీను, ఆ విజువల్ కానీ స్టోరీ బిల్డింగ్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎట్లా అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ అన్న ఎట్లా చూడాలో అట్లుంటది. మన బుజ్జిగాల్లో ఉంటాడు కదా ప్రభాస్ అన్న, ఆ రేంజ్ లో కామెడీ అయితే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ మెల్లమెల్లగా ఆ స్టోరీలోకి వెళ్ళడం అవుతుంది. ఇంటర్వెల్ పడ్డప్పుడు నాకు అనిపించింది అది ఇంటర్వెల్ అనేది కొంచెం నాకు అట్లా అనిపించింది. నాకు అర్థం కాలేదు సార్. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మెల్లగా. సినిమా స్టోరీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ అన్న క్యారెక్టర్ నేను మొత్తం విలనే అనుకుంటా నేను, కానీ లాస్ట్ 20 minutes ఉంటుంది భయ, అది మిస్ కాకూడదు. మా ఫ్రెండ్ గారిని కూడా రివ్యూ అడిగేద్దాం. ఈ సినిమా అయితే ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి. ఒక మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ ఉంది, మైథాలజీ రెండు బ్లెండ్ చేసి అసలు ఒక విజువల్ వండర్ లెక్క మనకి చూపించింది. అసలు నాగ్ అశ్విన్ విజన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిజంగా చెప్తున్నా, మూవీ చూస్తున్నప్పుడు అయితే ఒక హాలీవుడ్ మూవీ చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ హాఫ్ లో అంటే ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అంటే ఇంట్రడక్షన్ ప్రతి ఒక్క. ఇక సెకండ్ హాఫ్ అయితే అసలు నాకు నిజం చెప్తున్నా, అసలు సినిమా అయిపోయిందని కూడా అనిపించలే. ఓకే, అర్థమైంది. సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్ లో తీసుకువెళ్ళాడు. ఆ అశ్వత్థామకుని మన హీరోకి మధ్య ఫైట్ గానీ, లాస్ట్ క్లైమాక్స్ గానీ, ఆ మహాభారతం కొన్ని దీనికి లింక్ చేసే ఎపిసోడ్ గానీ వేరే ఎక్స్ట్రాడినరీ ఎవరు అందరూ ప్రతి ఒక్క యాక్టర్ అయితే ఎక్సలెంట్ గా అసలు యాక్టింగ్ చేసి. అమితాబ్ బచ్చన్ అయితే నిజంగా ఆ రోల్ కి యాప్ట్ అయితే, నిజం. దీపికా పదుకొనే కూడా అంటే సినిమా మొత్తం ఎక్కువ స్పేస్ అంటే ఎక్కువ క్యారెక్టర్ ఉందంటే అశ్వత్థామకి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అశ్వత్థామనే. అండ్ ప్రభాస్ అన్న అశ్వత్థామ కలిసిందంటే ఇక అది సెకండ్ హాఫ్ లా విజువల్ కాదు, అదొక నేనైతే సీట్లకే లేచి మర్రే అంత ఫైట్ సీన్స్. ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఎప్పుడైతే మనకు సెకండ్ హాఫ్ పడుతుందో అందులో కొన్ని సీన్స్ మనం హాలీవుడ్ లో చూస్తాం. ఎట్లా అంటే చిన్న రిమోట్, బైక్ రెడీ అవ్వడు, ఆ సీన్స్ నిజంగా చెప్తానా మన తెలుగు ఫిలిం అంటే తెలుగు ఫిలిమ్స్లలో ఫస్ట్ ఫిలిం ఇదే. ప్రతి ఒక్కరు వెళ్ళండి, టికెట్లు బుక్ చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మైథాలజీ ఎక్కడైతే మహాభారతం మన కాన్సెప్ట్ తీసుకున్నాడో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నిజంగా అసలు కేఎంఎస్ అయితే మస్తు అంటే మస్తు అంటే అనిపించింది. వాళ్ళ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ మస్తు ఉండేది. అది ఉంది, ప్లస్ రాజమౌళితో కూడా మస్తు ఉంటుంది అసలు. అంటే మళ్ళీ 5 సంవత్సరాల అది అయితే మస్తు కామెడీ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, అంటే సినిమా చూస్తే అంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. దీపికా పదుకొనే ఉన్నంత స్క్రీన్ ఆమె అయితే మస్తు చాలా చించేసింది. అసలు మెయిన్ అంటే మెయిన్ ఆమెనే. నిజంగా అసలు ఐస్ తో అసలు మస్తు యాక్టింగ్ చేసింది. అండ్ చాలా అంటే ఒక సీన్ ఉంటది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆమె సీన్ సేమ్ మన కృష్ణుడు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తే పాము వస్తాయి కదా వర్షం పడుతుంటే సముద్రం మొత్తం సేమ్ అలాంటి వంట నుంచి వెళ్ళే సీన్ ఉంటది భయ్య. నిజంగా భూతం సత్య. అక్కడ బీజిఎం కూడా హైప్ లేపిండు. ఇప్పుడు నన్ను ఒక కొత్త లుక్ అంటే అసలు హీరో అనుకున్నాం కానీ ఇంకొకటి అవుతుంది అడిగిపోయిన తర్వాత. సో మళ్ళీ పార్ట్ 2 అని పెట్టేసరికి ఇంకా హైప్ వేరే. ఇక కమల్ హాసన్ అయితే ఫస్ట్ కనబడతాడు, మళ్ళీ లాస్ట్ కనబడతాడు. ఇక కనబడ్డప్పుడల్లా ఎలివేషన్ ఉంటది వేరే లెవెల్. ఇక సినిమా అయితే చూడరు. ఇది మా రివ్యూ. ఇప్పుడు కొందరు ప్రముఖుల రివ్యూ మేము అంటే చూసాం. ఎవరు మన పూల చొక్క అండ్ రాగడి, నెక్స్ట్ ఇంకెవరో ఉన్నారు రావణ్. ఓపెన్ చేస్తే బైరవా ఇప్పుడు ఒకసారి అంటే నేను కొన్ని బిట్లు ఇద్దాం, మీరు చూడండి. చూడొచ్చా అంటే చూడండి భయ్యా. ఇలాంటి వీళ్ళు నాకు తెలిసి రివ్యూ చెప్తుర్రా స్టోరీ చెప్తుర్రా నాకు అర్థమైతే లేదు. ఒక స్టోరీ అంటే చిన్న చిన్న కీ పాయింట్స్ చెప్పేస్తే అయిపోద్ది. కానీ రాగడే అయితే
పని కూడా లేదు. ఎందుకంటే డైలాగ్ అంటే భాష. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. స్పెషల్లీ ఈ 3 వరల్డ్స్ లో డే టు డే యాక్టివిటీస్ ఎట్లుంటాయి, కాశీలో జనాలు ఏం తింటున్నారు ఎందుకు ఉంటది అంటే ఒక చిన్న రూమ్ లో ఒక స్టూడియోలో తీసినట్టు మనకు తెలుస్తా ఉంటది. ఆ సెన్స్ ఆఫ్ స్పేస్, ఆ సెన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ రాదనమాట. కొన్ని కాస్ట్యూమ్స్ అవన్నీ ఓకే డీసెంట్, హెయిర్ కట్ల విషయంలో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది రావు. అండ్ నాగ్ అశ్విన్ కి ఫైట్లు కూడా కొత్త కాబట్టి ఆ ఉన్న ఫైట్లు కూడా పెద్దగా పేలవు. అండ్ అదేమంటాడు గ్రీన్ మ్యాట్ పెట్టి తీసిరాడు. మరి గ్రీన్ మ్యాట్ పెట్టకుండా అయితే మరి రియాలిటీ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆ కాలంలో అట్లా కనిపిస్తుంది అని చెప్తుండు. 60-70% బాగుంది, మిగతా అంత బాగాలేదు. అసలు పర్ఫెక్ట్ సినిమా అనుకుంటున్నా, కానీ అట్లా పర్ఫెక్ట్ సినిమా లెక్క లేదు, ఇటు అట్లా లేదు. కానీ ఆయన మెచ్చుకోవాలి అంటే ఈ విజన్ కి కానీ అట్లా అంటున్నాడు. అటు పాజిటివ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇటు మొత్తం ఫుల్ నెగటివ్ చెప్తున్నాడు. నేను అనేది ఏంటంటే నాకు తెలిసి ఆయన అంటే నాగాశ్విన్ లో ఉన్న తెలివి వీళ్ళకు అసలు గూరంత కూడా లేదు. నిజం చెప్తున్నా, అంటే ప్రతి ఒక్క అక్కడ ఏంటి సెట్ గానీ అంటే అక్కడ మొత్తం ఊహించుకుంటూ దానికి ఎంత విజన్ ఉండాలి. స్టోరీ ఒక ఎత్తు అయితే దాన్ని మొత్తం క్రియేట్ చేయడం. 3 వరల్డ్స్ 3 ఉన్నాయి అన్నట్టు. కాశీ, శంబాల కాంప్లెక్స్. నిజంగా అసలు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే అది ఎంత విజన్ పవర్ ఉండి, ఎంత స్టోరీ టెల్లింగ్, ఎంత స్క్రీన్ ప్లే ఎంత ఉంటే అంత అవుట్పుట్ వస్తుంది. అది మనం అప్రిషియేట్ చేయాలి. పోలీస్ ఒక బ్రోకి అంటే మేము మీ రివ్యూస్ చూసే మూవీస్కి వెళ్తాం, ఎందుకంటే మాకు అలవాటు అది మా ప్రజలకు. ఇక 2.85 ఏమో ఇచ్చింది, 2.95. ఎందుకు 0.005 తీసేసిండు 3కి. ఇంకొకటి నాకు ఎందుకో సినిమా ఇంకా అనిపించలేదట. మీకైతే యూట్యూబ్ నుంచి మన వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. రాగడి బ్రో కానీ, పులిచొక్క బ్రో కానీ, రావణ్ బ్రో కానీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా. సో మీరే ఒక షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫిలిం కానీ తీయచ్చు కదా. ఒక్కటి కూడా ఏం తీయండి అసలు, ఎట్లా జడ్జ్ చేస్తారు? స్టోరీ మంచి లేదు, బిల్డింగ్ మంచి లేదు, కొన్ని ఇంకొంచెం బెటర్ అయితే వచ్చి కూర్చొని 10 నిమిషాలు చెప్పి ఏదో ఇక మొత్తానికి మంచిగా లేదని చెప్తే సినిమా మంచిగా ఉన్నది, కొన్ని చోట్ల మంచిగా లేదట, లాస్ట్ మంచిగా ఉందట. అది కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి సినిమా తీరు ఎంజాయ్ చేయండి. సినిమా చూసేది ఎందుకు, వినోదం కోసం. సినిమాని కేవలం మనం చూసేది వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకేనా, థ్యాంక్ యూ.